అందరికీ హాయ్ అండి. ఈరోజైతే మా 10th క్లాస్‌మేట్ వాళ్ళ పాప మెచ్యూర్ ఫంక్షన్‌కి అయితే వెళ్ళడం జరిగిందండి. అలాగే ఈరోజు మా ఫ్రెండ్స్ అందరూ కూడా మా గార్డెన్ విజిట్ చేయడానికైతే వచ్చారు. అలాగే కొంత హార్వెస్ట్ ఉందని చెప్పేసి నేను కొన్ని కూరగాయలు అయితే కట్ చేసుకోవడం అయితే చేశాను. ఈ విధంగా 2 పొట్లకాయలు ఉంటే పొట్లకాయలు అలాగే వంకాయలు కూడా హార్వెస్ట్ చేసుకున్నానండి. మా ఫ్రెండ్స్ అయితే ఈ గార్డెన్ అంతా చూసి చాలా సంతోషించారు. అలాగే వాళ్ళకి చాలా బాగా నచ్చింది. పైనంతా కూడా అసలు ఇక్కడి నుంచి వెళ్ళాలని అనిపించట్లేదని అన్నారు. అంత బాగా నచ్చింది. ఈరోజైతే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఫ్రెండ్స్తో కలిపి. ఏదో మా ఇంట్లో ఫంక్షన్లా జరిగింది అక్కడ. అంతా కూడా సందడిగా ఉన్నాము. ఫ్రెండ్స్తో మాట్లాడుకోవడం చాలా హ్యాపీగా అయితే గడిపామండి ఈ రోజంతా. అక్కడి నుంచి వచ్చిన తర్వాత నీరసం వచ్చింది. కానీ ఈరోజైతే మరి గివ్ అవే వీడియో అయితే సెండ్ చేస్తానని చెప్పాను కదా మీకు. విన్నర్స్ని కూడా చెప్తానని చెప్పాను. అందుకని తప్పక మళ్ళీ పైకి రావాల్సి వచ్చింది. ఈ చిన్న హార్వెస్ట్ అయితే చేసుకొని మీకు చెప్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. మరి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వెల్కమ్ టు శ్రీదేవి గార్డెన్ అండి. చూస్తున్నారు కదా చెర్రీ టమాటోస్ మొక్కలు అయితే చివరికి వచ్చేసిందండి. ఇంకా మనమైతే వీటి నుంచి చాలా టమాటోస్ అయితే కట్ చేసుకున్నాము. గుత్తులు గుత్తులుగా చాలా టమాటాలు అయితే వచ్చినాయి. మనం ఏదైనా ఒక మొక్క ఇక కాపు అయిపోతుందని తెలుసుకోవడానికి మొక్కలను చూస్తున్నారు కదా. ఈ విధంగా అయితే మొక్కలు కొంచెం వాడినట్టు మనకి కాపు కూడా ఇంక రాదండి, పూత అనేది. ఇంకా ఈ సీజన్తో ఈ కాయలు ఇక్కడితోటి అయిపోతున్నాయి. మళ్ళీ కొత్తగా మొక్కలను అయితే పెట్టుకోవాలి. ఆల్రెడీ నేను మొక్కలను అయితే మళ్ళీ వేరే కుండీలో సీడ్స్ వేసుకున్నాను. మళ్ళీ ఇవి అయిపోయిన వెంటనే మళ్ళీ మొక్కలను అయితే పెట్టుకుంటాను. కానీ ఇక్కడ మీకు చెప్పే ఒక చిన్న టిప్ అండి. మనం ఇప్పుడు ఈ కుండీల్లో టమాటా మొక్కలను వేసుకున్నాము. నెక్స్ట్ టైం ఇందులో టమాటా మొక్కలను వేయకూడదండి. వేరే ఏదైనా మొక్కలను అయితే వేసుకోవచ్చు. అది కూడా ఆ కుండీలో ఉన్న సాయిల్ ఒకసారి కింద పోసేసి దాంట్లో మళ్ళీ కొంచెం వర్మీ కంపోస్ట్ కానీ లేదంటే మన పేడ ఎరువు ఏదైనా సరే వేసి మళ్ళీ కొంచెం లూజ్ చేసుకొని మట్టి వేసుకున్నట్లయితే ఆ వేరు వ్యవస్థ అనేది కిందకి బాగా వెళ్తుందండి. అది గుల్లగా ఉండడం వల్ల వేరు వ్యవస్థ బాగుంటుంది. వేరు వ్యవస్థ బాగుంటే పైన ఆటోమేటిక్గా మొక్క బాగుంటుంది. మనం ఇచ్చే ఏ కంపోస్ట్ అయినా సరే, అంటే మనం కూరగాయల వాటర్ అది ఇస్తూ ఉంటాం. ఆ వాటర్ అది ఇచ్చేటప్పుడు కిందకి వెళ్ళడానికి వేరు వ్యవస్థకు బలం అయితే వస్తుంది. మరి ఈ విధంగా చిన్న చిన్న టిప్స్ అండి, వీటినైతే ఫాలో అవ్వండి. మరి ఈ విధంగా అయితే నేనైతే చెర్రీ టమాటోస్ చాలా వరకు కట్ చేసుకున్నాను. అయితే ఇంతకు ముందు సంవత్సరం వచ్చిన అన్ని టమాటోస్ అయితే ఈ సంవత్సరం హార్వెస్ట్ చేయలేదు. మనం గత సంవత్సరం సమ్మర్లో చాలా టమాటాలు అయితే హార్వెస్ట్ చేసుకున్నాను. అలాగే వాటితోటే నేను పచ్చడి పెట్టుకున్నానండి, నిల్వ పచ్చడి. అన్ని టమాటోస్ అయితే కట్ చేసుకున్నాను. ఈ విధంగా అయితే చెర్రీ టమాటోస్ అన్నీ కూడా కట్ చేసుకుంటున్నానండి. అయితే ఈరోజు ఫంక్షన్లో అంతా హడావుడి కాదండి, చాలా హ్యాపీగా అయితే గడిపాము. ఇంతకీ విషయం ఏంటి అంటే, మనం ఎంత పెద్దవాళ్ళమైనప్పటికీ కూడా మన తల్లిదండ్రుల ముందు, మన స్నేహితుల ముందు ఎప్పుడూ చిన్నవాళ్ళమేనండి. ఈ విషయం అయితే మళ్ళీ ఈరోజు ఇంకొకసారి అయితే అనుకున్నాం అందరం కూడా. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి కలుస్తాం, ఏదో ఫంక్షన్కో ఏదో సంథింగ్ ఏదో ఒక విషయానికైతే కలవడం జరుగుతుంది. కలిసినప్పుడైతే అందరం కూడా మళ్ళీ ఆ వయసుకి వెళ్ళిపోతామండి. మన వయసు ఎంత అనేది కాదు, వాళ్ళతో కలిపి ఎంజాయ్ చేయడానికైతే మళ్ళీ చిన్నపిల్లలుగానే ఉంటాము. ఇదైతే మాత్రం ఈరోజు చాలా హ్యాపీగా అనిపించింది. అయితే కొన్ని లాంగ్ బీన్స్ ఉన్నాయండి, రెడ్ లాంగ్ బీన్స్ కూడా ఉన్నాయి. వాటిని కూడా అయితే కట్ చేసుకుందాం. మరి చూస్తున్నారు కదా, రెడ్ లాంగ్ బీన్స్ ఇవేనండి. ఇవి కూడా చాలా బాగా హార్వెస్ట్ అయితే చేసుకున్నాము. అయితే మన గార్డెన్ అంతట్లో కూడా గ్రీన్ లాంగ్ బీన్స్ ఉండేవి. అలాగే అది తీసేసిన తర్వాత ఇది పెట్టాను. ఇది ఉండగానే మళ్ళీ గ్రీన్ కూడా పెట్టానండి. గ్రీన్ చాలా హార్వెస్ట్ చేసుకున్నాను. అది పాదైతే అయిపోయింది. ఇవి కూడా చాలా బాగా వస్తాయి. మా పిల్లలు ఎక్కువగా వెజ్ బిర్యానీలు అవి తింటారు. వాటికి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటానండి. అందుకని లాంగ్ బీన్స్ ఎక్కువగా పెడుతూ ఉంటాను. హాయ్ అండి. ఈరోజు అంటే సండే రోజు నేను గివ్ అవే ఎవరైతే విన్నరో చెప్తానని చెప్పేసి అందరికీ చెప్పాను కదా. న్యూ ఇయర్ రోజున మనం పెట్టిన వీడియోస్లో చాలామంది కామెంట్స్ అయితే చేశారండి.
అయితే అందులో చాలామంది దగ్గరగా పెట్టారు. అయితే కరెక్ట్గా ఒక అమ్మాయి అయితే పెట్టింది, మన సబ్స్క్రైబరే అమ్మాయి. ఇంతకుముందు కామెంట్స్ కూడా చేసింది. విషయం ఏంటంటే ఇంచుమించు దగ్గరలో పెట్టిన వాళ్ళందరిలో కూడా ఆ అమ్మాయి కరెక్ట్గా పెడద్దని నేను అసలు గెస్ చేయలేదు. ఆ అమ్మాయి చెన్నై అండి సబ్స్క్రైబర్ అయితే. మీకు నేను వీడియోలో ఫోటో కూడా పెట్టడం అయితే జరుగుద్ది. అలాగే మనకి ఇన్స్టాగ్రామ్లో నేను జస్ట్ యూట్యూబ్లో ఏదైతే ఎంటర్ చేశానో అదే సేమ్ దాంట్లో కూడా పెట్టడం అయితే జరిగింది. అయితే ఇన్స్టాగ్రామ్లో కూడా మన ఫాలోవర్ ఒక అతని పేరు వచ్చేసి పెద్దిరాజ్ అండి, మల్లపు పెద్దిరాజ్ అనే వ్యక్తి ఇన్స్టాగ్రామ్లో పెట్టడం జరిగింది. అతను కూడా కరెక్ట్గా శారీ ప్రైస్ అయితే గెస్ట్ చేశారు. ఎవరు వచ్చేసి ఆ అమ్మాయి పేరు వచ్చేసి దీక్ష అండి. మనల్ని ఫాలో అవుతూ ఉంది ఆ అమ్మాయి. వీడియోస్కి లైక్ కొట్టడం, కామెంట్ చేయడం అలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటుంది. ఇంతకీ శారీ ప్రైస్ వచ్చేసి 170 రూపీస్ అండి. ఓకేనా. ఆ అమ్మాయికి జత సిల్వర్ కుందులు అయితే గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది. ఇదే నేను ఇవ్వబోయే ఫస్ట్ ప్రైజ్ కాబట్టి సిల్వర్తో స్టార్ట్ చేద్దామని అనుకున్నాను. అందుకని సిల్వర్ అయితే గిఫ్ట్గా 2 కుందులు అయితే అమ్మాయికి ప్రజెంటేషన్ కింద ఇవ్వడం జరుగుతుంది. ఇన్స్టాలో అయితే మల్లపు పెద్దిరాజు అనే వ్యక్తి మనల్ని ఫాలో అవుతూ మనం పెట్టిన ప్రతిదానికి లైక్ కొడుతూ ఆయన కరెక్ట్గా గెస్ట్ చేశారు. ఆయన కూడా 170 రూపీస్ అని అయితే కామెంట్ చేశారండి. అలాగే ఆయనకు కూడా గిఫ్ట్గా అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ రెండు కూడా మనం దగ్గరలో ఉన్న పెద్దిరాజు గారికి అయితే డైరెక్ట్ ఇవ్వడం జరుగుతుంది, కానీ చెన్నైలో ఉన్న ఆవిడకి మనం ఇవ్వలేం కాబట్టి ఆవిడకి కొరియర్ ద్వారాగా పంపించడం జరుగుతుంది. గివ్ అవే అనేది ఎలా ఇస్తామంటే మంత్కి వచ్చేసి ఒక 2 వీడియోస్ అయితే చేయడం జరుగుతుందండి. 15 డేస్కి ఒక వీడియో అయితే పెడతాను. అది గార్డెన్ గురించి కావచ్చు, లేదంటే వేరే ఏదైనా కావచ్చు. ఖచ్చితంగా మన వీడియోస్ చూస్తూ మనది సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియో ఒకటి అనేది కాకుండా ప్రతిదీ ఏదో ఒక కామెంట్ చేస్తూ లైక్ చేస్తూ మన వీడియోస్ అన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోవాలి, అలాగే ప్రతి వీడియోని లైక్ చేయాలి. ఈ వీడియోస్ను కూడా కంప్లీట్గా చూసి ఉండాలండి. ఎందుకంటే ఎప్పుడు ఏ టైంలో ఏది అడుగుతాననేది తెలియదు కదా. మీరు వీడియోస్ చూస్తేనే కదా మీకు దీని గురించి ఒక అవగాహన అనేది వచ్చేది. కాబట్టి ఖచ్చితంగా మన వీడియోస్ పూర్తిగా స్కిప్ చేయకోకుండా చివరి వరకు అయితే చూడండి. ఇప్పుడు ఈ గివ్ అవే అయితే ఇవ్వడం జరిగిపోయింది. మళ్ళీ ఈరోజు నేను ఇంకొక వీడియో అయితే పెట్టడం జరుగుతుంది. అందులో కూడా ఒక క్వశ్చన్ అయితే అడగడం జరుగుతుంది. మరి దానికి కూడా సరైన కామెంట్ పెట్టిన వాళ్ళకి సెకండ్ గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా మన వీడియోస్ ఫాలో అవ్వండి. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని టచ్ చేయండి. మమ్మీ అంటే అయితే నాకు అవసరం నాకు చాలా అవసరం చెప్పింది మేము. ఇవి బాగుంటాయి. అంజూరికాయలు కదా అన్నారు కదా, అన్నావు కదా, నాకే అవసరం అండి. ఇదండి మరి వీడియో. తప్పకుండా మా ప్రతి ఒక్క వీడియో చూస్తారని, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్తగా చూసేవాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి మీకు ఈ వీడియో నచ్చుతుంది. చూశారు కదా, కొద్దిగా వంకాయలు, అలాగే టమోటాలు, 2 పొట్లకాయలు, లాంగ్ బీన్స్ కూడా కట్ చేసుకోవడం అయితే జరిగింది. ఇదండి ఈరోజు హార్వెస్ట్. మరి ఇంకా ముందు మరిన్ని మంచి వీడియోలతోటి మీ ముందుకు రావాలనుకుంటున్నాను. శ్రీదేవి గార్డెన్ తప్పకుండా చూస్తారని, మా ఛానల్ని ఫాలో అవుతారని ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రక్కన ఉన్న గంట సింబల్ను టచ్ చేయండి.